గ్రీన్ పీ అంటే కర్రీ మాత్రమే అనుకుంటున్నారా? ఈ హెల్దీ గ్రీన్ పీ కట్లెట్ ఫుల్ మీల్ చూసాక మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు. బయట క్రిస్పీ కట్లెట్, సైడ్ లో ఫ్రెష్ సలాడ్, కంప్లీట్ హై ప్రోటీన్ మీల్ రెడీ. ఈ రోజు మనం ఫ్రెష్ గ్రీన్ పీ తో టేస్టీ మరియు హెల్దీ కట్లెట్ తయారు చేసి సలాడ్ మరియు హెల్దీ సైడ్స్ తో ఫుల్ మీల్ చేయబోతున్నాం. వెయిట్ లాస్ కి, హెల్దీ లంచ్ కి చాలా పర్ఫెక్ట్ కాంబో. హెల్దీ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే 1 కప్ వరకు గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఫ్రెష్ వి. వీటిని అయితే నీట్ గా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మరొక మీడియం సైజ్ ఆలు అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మొత్తం స్కిన్ తీసేసి వీటిని అయితే కట్ చేసుకోవాలండి. సో ఇలాగా చిన్నగా కొద్దిగా కట్ చేసుకొని వీటిని అయితే ఒక బౌల్ లో తీసేసుకోవాలి. సో మరొక గిన్నె తీసుకొని అందులో అయితే వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ వరకు పీ అలాగే ఆలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీన్ని అయితే కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇది కాస్త మెత్తగా ఉడికినంత వరకు అయితే ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, నేను రెండో ఒకసారి ఉడికిస్తున్నాను. సో ఇదైతే ఉడికిందో లేదో అనేది చూద్దాము. ఇదైతే మెత్తగా అయింది కాబట్టి ఉడికిపోయిందండి. సో ఇక దీన్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం అయితే నేను ఒక గిన్నెలో వేసి మొత్తం వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఇక దీన్ని అయితే కొద్దిసేపు చల్లారనిస్తున్నాను. ఇలాగా కొద్దిసేపు చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్ లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి అండ్ చిన్న సైజ్ అల్లం అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. కచ్చపక్కగానే మిక్సీ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నాకైతే కాస్త కచ్చపక్కగానే వచ్చింది అండ్ కన్సిస్టెన్సీ కాస్త మెత్తగా కూడా వచ్చింది. ఇక ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా శొంఠి మిరియాల పొడి అండ్ చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ లేదా ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీని ప్లేస్ లో మనం శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ క్రమ్స్ ప్రిఫర్ చేశాను. అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ కాస్త మెత్తగా వచ్చింది అన్నా కూడా కొద్దిగా అయితే బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ కాస్త గట్టి పడుతుంది. సో ఇక నేనైతే దీన్ని మొత్తం కలిపేసి కొద్దిసేపు అలాగా పెట్టేస్తున్నాను. సో చూద్దాం ఒకసారి అయితే కట్లెట్ లాగా వస్తుందో లేదో అనేది. ఇదైతే వస్తుందండి. కొంచెం మెత్తగా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఇంకా దీన్ని అయితే చేసేస్తున్నాను. మరొక ప్యాన్ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా మనం మొత్తం కట్లెట్ లాగా షేప్ ఇచ్చి పెట్టేసుకోవాలి. ఇక ఈ కట్లెట్లను అయితే లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్ లో చేయడం వల్ల మనకి లోపల కూడా మెత్తగా ఫ్రై అవుతుంది అండ్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా కూడా వస్తుంది. సో చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి అలా అయితే తిప్పేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలాగా తిప్పేస్తే అయితే ఫ్రై అయిపోతుంది. ఈ కట్లెట్ అనేవి మనకి చాలా హెల్దీ కూడా. సో గ్రీన్ పీ వల్ల మనకి ప్రోటీన్స్, ఫైబర్స్ అండ్ న్యూట్రియంట్స్, విటమిన్ సి అండ్ విటమిన్ కే అనేవి పుష్కలంగా ఉంటాయి. సో మనము ఇది స్నాక్స్ లాగా కూడా చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చు. సో ఇది డైట్ వాళ్ళకే కాకుండా మన నార్మల్ వాళ్ళకు కూడా హెల్దీగా కూడా ఉంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక ఒకసారి నేను సలాడ్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులో ఆనియన్స్, క్యారెట్ అండ్ సన్నగా తురిమిన కుకుంబర్ కూడా వేసుకుంటున్నాను. సో ఇలాగ అన్ని వేసుకొని దీంట్లో అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలాగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా శొంఠి మిరియాల పొడి అండ్ ఇక ఇందులోనే కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలాగ మొత్తం వేసేసుకొని అయితే కలిపేసుకోవాలండి. మార్నింగ్ సలాడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటుంది. ఇలాగ కలుపుకొని 5 మినిట్స్ తర్వాత అయితే తీసుకోవచ్చు. ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ కి అయితే నేను రెడ్ చట్నీ కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇందులోనే కొద్దిగా సలాడ్ కూడా వేసుకుంటున్నానండి. ఈ హెల్దీ మీల్ లో అయితే మనకి అప్రాక్సిమేట్లీ 22 to 25 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అండ్ 400 to 450 వరకు క్యాలరీస్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి అండ్ ప్రోటీన్ మీల్ లవర్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇది ట్రై చేశాక మీరే చెప్తారు హెల్దీ ఫుడ్ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని. అయితే మీరు ఒకసారి ట్రై చేసేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.